హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కీర్తీస్ కిచెన్. ఈరోజు వచ్చేసరికి మీకు ఫిష్ ఫ్రై ఎలా చేయాలి ఏంటి అన్నదైతే ఈ వీడియోలో చూపిస్తాను. ఈ వీడియోనైతే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అండ్ సూపర్ టేస్టీగా అండ్ టిప్స్ కూడా చెప్తూ అయితే నేను చెప్తాను ఎలా చేయాలో. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా కావాల్సిన పదార్థాలు, నేనైతే చేప ముక్కల్ని ఒక 1/2 kg వరకు తీసుకున్నా. అవి సుమారుగా ఒక 10 పీసెస్ అలా అయితే వచ్చాయి. అండ్ దీని చేప పీసెస్ అనేది పచ్చి వాసన అదంతా కూడా పోవాలంటే కనుక కొంచెం నిమ్మరసం అండ్ సాల్ట్ ఇవన్నీ కూడా వేసేసి బాగా పట్టించేసి ఒక 2 minutes వరకు అలానే ఉంచేసి ఆ తర్వాత వాష్ చేసుకోండి. ఎటువంటి నీసు వాసన కానీ అలా ఏమి రాకుండా అయితే ఉంటుంది. ఇప్పుడు వాటిని శుభ్రంగా అయితే కడిగేసుకోవాలి. శుభ్రంగా వాష్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఫిష్ పీస్ అనేది మరీ థిన్గా ఉండకూడదు, మరీ థిక్గా ఉండకూడదు. ఇక్కడ నేను మీడియంగా అయితే నేను ఎలా అయితే కట్ చేయించుకున్నానో మీరు కూడా అలాగే కట్ చేయించుకోండి. అప్పుడే మనం పెట్టే మసాలా అనేది కూడా బాగా పడుతుంది. మరీ థిన్గా ఉంటే కనుక, మరీ థిన్గా ఉందనుకోండి పీస్, తొందరగా డీప్ ఫ్రై అయిపోతుంది అండ్ టేస్ట్ కానీ ఏమంతగా అనిపించదు. ఇలా మీడియం సైజులో ఉంటే మసాలా అనేది కూడా పర్ఫెక్ట్గా పడుతూ ఊడిపోకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది. సో ఈ సైజులో అయితే మీరు పీస్ని అయితే కట్ చేయించుకోండి. ఈ చేప ముక్కలకి కావాల్సిన మసాలా పదార్థాలు ఏంటో చూపించేస్తాను. ఆయిల్, కార్న్ఫ్లోర్, మిరియాల పౌడర్, గరం మసాలా, ధనియాల పౌడర్, పసుపు, ఉప్పు, జీరా పౌడర్, అల్లం చిన్నులపాయ పేస్ట్, అరచెక్క నిమ్మబద్ద, చిల్లీ పౌడర్. ఇప్పుడు మసాలా ముద్ద ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. అండ్ ముందుగా ఏదైనా ఒక ప్లేట్ తీసేసుకొని దాంట్లోనే 2 tablespoon కారం, రుచికి సరిపడా ఉప్పు, 1/2 teaspoon పసుపు, 1/2 teaspoon జీరా పౌడర్, 1/2 teaspoon గరం మసాలా, 1 teaspoon ధనియాల పౌడర్, 1/2 teaspoon మిరియాల పౌడర్, 1 teaspoon ఫ్రెష్గా రుబ్బుకున్న అల్లం చిన్నులపాయ పేస్ట్. దాంట్లోనే అరబద్ద నిమ్మరసం అంతా కూడా బాగా పిండేసుకోవాలి. ఇప్పుడు దాంట్లోనే 1 tablespoon కార్న్ఫ్లోర్ని కూడా యాడ్ చేసుకొని దాంట్లోనే ఒక 1 tablespoon ఆయిల్ని కూడా యాడ్ చేసేసుకోండి. బాగా అయితే మొత్తం ఈవెన్గా మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి. ఫస్ట్ ఎటువంటి వాటర్ కానీ అలా ఏం యాడ్ చేయకుండా ఫస్ట్ ఆయిల్ అవన్నీ వేసాం కదా, అలా ఉన్నప్పుడే మొత్తాన్ని కూడా ఒకసారి మిక్స్ చేసుకోండి. ఆ తర్వాత చూసుకొని కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకోండి. మరీ లూజ్గా లేకుండా, మరీ థిక్గా లేకుండా. ఇక్కడ నేను వీడియోలో చూపించినట్టయితే ఇలా అయితే కలుపుకుంటూ చూసుకొని వాటర్ యాడ్ చేసుకొని కావాల్సి వస్తే దాన్ని బట్టి అయితే యాడ్ చేసుకోండి. ఇలా కనుక మీరు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఒకేసారి కనుక యాడ్ చేసుకుంటే వాటర్ అనేది ఎక్కువైపోతే మసాలా అనేది వేస్ట్ అయిపోతుంది అండ్ లూజ్ అయితే పీసెస్కి కూడా బాగా పట్టదు. సో ఇక్కడ నేను వీడియోలో చూపించినట్టు ఇలా అయితే పట్టించేసుకొని ఒక్కొక్క పీస్కి మంచిగా అన్ని వైపులా కూడా బాగా అయితే పట్టించుకోవాలి. మరీ పలుచగా కాకుండా కొంచెం థిక్గానే పట్టించుకోండి మసాలా పేస్ట్ అంతా కూడా. ఇక్కడ నేను పట్టిస్తున్నాను కదా, అలాగే పట్టించుకోండి మీరు కూడా. అన్ని సైడ్లో కూడా మసాలా వెళ్ళేటట్టు అండ్ లోపల కూడా అంతా బాగా ఎక్కడ కూడా స్పేస్ ఏం లేకుండా మొత్తం ఈవెన్గా బాగా మిక్స్ చేసుకోండి. పేస్ట్ అంతా కూడా పట్టించేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇలా పట్టించుకున్న తర్వాత ఒక 1 hour అయినా సరే మీరు డీప్ ఫ్రీజర్లో పెట్టేసి ఉంచండి. ఆ మసాలా అనేది కూడా ఊడిపోకుండా బాగా అంతా పడుతుంది. మీకు ఎక్కువ టైం కనుక లేదు అనుకుంటే కనుక ఒక 1/2 hour అయినా సరే అట్లీస్ట్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకోండి. నేనైతే ఒక 1 hour తర్వాత ఫ్రిడ్జ్లోంచి తీసేసి ఒక ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో 2 tablespoon దాకా ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ అనేది ప్యాన్ అంతా కూడా బాగా స్ప్రెడ్ చేసుకొని పక్కన పీసెస్ వేసుకుంటున్నా. ఇలా వేసుకోండి. మరి ఒకటి స్పేస్ లేకుండా కాకుండా కొంచెం మనం ఫ్లిప్ చేసేటప్పుడు కూడా ఫ్రీగా ఉండేలాగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మీరు ఫ్రై చేసేటప్పుడు కూడా ఎమ్మటనే రివర్స్ తిప్పడం కానీ అలా ఏం చేయండి. అండ్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆ తర్వాత ఇంకొక వైపు ఫ్లిప్ చేయండి. ఇలా ఏదైనా స్పూన్ హెల్ప్తో కనుక తీసుకొని మీరు ఫ్లిప్ చేస్తే మసాలా అనేది కూడా ఊడిపోకుండా ఈజీగా ఫ్లిప్ అవుతుంది. సో ఇలా దేంతో అయినా హెల్ప్ తీసేసుకొని ఇలా 2 spoonsతో మీరు ఫ్లిప్ చేసుకోండి. 2 sides కూడా ఈవెన్గా మొత్తం కాలే అంతవరకు కూడా అలానే ఉంచేసుకోండి. ముందే తీసేసారంటే లోపల పీస్ అనేది బాగా ఉడకదు. సో నాకైతే ఇలా 2 వైపులా మధ్యలో తిప్పుకుంటూ నేను ఫ్లిప్ చేసుకుంటూ
బాగా ఫ్రై చేసుకున్నాను. నాకైతే పర్ఫెక్ట్‌గా కుక్ అయింది. సో, మీరు కూడా కనుక ఇదే ప్రాసెస్‌లో ట్రై చేస్తే మీకు కూడా చాలా బాగా అయితే వస్తుంది. ఇలా పీసెస్ అన్నీ కూడా ఫ్రై అయిన తర్వాత ఏదైనా టిష్యూ ఏసుకొని దానిపైన పీసెస్ ఏసుకుంటే ఆ ఎక్సెస్ ఆయిల్ అంతా కూడా వచ్చేస్తుంది. అండ్ చాలా సింపుల్‌గా ఈ ప్రాసెస్‌లో కనుక మీరు ట్రై చేస్తే అండ్ సూపర్‌గా అయితే ఉంటుంది. అండ్ చాలా సింపుల్‌గా అండ్ చాలా ఈజీగా అయితే చేసేసుకోవచ్చు. అండ్ మీరు కూడా ట్రై చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌తో కూడా షేర్ చేయండి. అండ్ మరిన్ని రెసిపీస్ కోసం మర్చిపోకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి.